Welcome to the math class. Today I'm discussing about the topic plane passing through intersection of two planes. What is the meaning of the plane passing through intersection of two planes? I will explain with a diagram. This is one plane and this is another plane. Two planes. Pi 1 is the first plane, pi 2 is the second plane. Now the plane passing through third plane. This is the passing like this. ఒక బుక్ అనమాట. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ బుక్. బుక్లో ఫస్ట్ పేజీ అండ్ నెక్స్ట్ పేజ్ అండ్ మిడిల్ పేజ్ ఇలా పైకి నుంచొని ఉంది. ఇలా పాస్ అవుతా ఉందన్నమాట. ద ప్లేన్ పాసింగ్ త్రూ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ప్లేన్స్. సపోజ్ pi 1 that is equal to the equation of the plane is a1x plus b1y plus c1z plus d1. This is the first plane, and pi 2 is equal to a2x plus b2y plus c2z plus d2. Or two planes are two intersecting planes then equation of passing through the planes pi 1 is equal to 0 comma pi 2 is equal to 0. Pi 1 is equal to 0 comma pi 2 is equal to 0 is of the form pi 1 plus lambda pi 2 is equal to 0. This is the equation of the plane passing through the two planes. Now I will explain one of the problem on this topic. Problem number 1. Find the equation of the plane to the lines of intersection of plane x plus y minus z minus 6 is equal to 0 comma 2x minus 4y plus 3z plus 5 is equal to 0, and through the point the point 1 1 1. See, ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే ప్రాబ్లం ఎలాగైనా చేసుకోవచ్చు. క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి ఫస్ట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. ఇక్కడ దాకా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అంటే నాకు లాస్ట్లో ఏమి రావాలంటే ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0 అలాంటి ఈక్వేషన్ రావాలి. అంతేగా ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అంటే అదేగా, ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ అవర్ టార్గెట్. ఎప్పుడు రావాలి అంటే టు ద లైన్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్. ఈ రెండు ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్స్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఈ రెండు ప్లేన్స్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి.
ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ నుంచి పాస్ అవుతుంది అనమాట. ఈ రెండు ఇంటర్సెక్టింగ్ ఆఫ్ ద ప్లేన్స్ కదా, ఇదొక ప్లేన్ ఇదొక ప్లేన్. అంటే ఈ ప్లేన్ నేమో π1 అనుకుందాం, ఈ ప్లేన్ నేమో π2 అనుకుందాం. అండ్ పాసింగ్ టు ద వన్ పాయింట్, ఈ రెండు ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఆ ఇంటర్సెక్షన్ అయ్యే ప్లేన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది ఇక్కడ దాకా? నెక్స్ట్ సొల్యూషన్. Equation of the plane, equation of the plane passing through line of intersection of planes or π1 plus lambda π2 is equal to 0. వేరు lambda is a parameter. lambda అనేది ఒక కాన్స్టెంట్ లాంటిది అనుకోండి, పారామీటర్. therefore given planes are x plus y minus z minus 6 is equal to 0, 2x minus 4y plus 3z plus 5 is equal to 0. ఈ రెండు ప్లేన్స్. నౌ దీన్ని ఫస్ట్ π1 అనుకుందాం. π1 is equal to and this is π2 is equal to అనుకుందాం. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే π1 అంటే x ప్లస్ y మైనస్ z మైనస్ 6, ఇది π1 ప్లస్ లాంబ్డా ఇంటూ π2, 2x minus 4y plus 3z plus 5 is equal to 0. So this is equation 1. Now we can multiply with lambda. That implies x plus y minus z minus 6 plus 2x lambda minus 4y lambda plus 3z into lambda plus 5 lambda is equal to 0. That implies we can take common x on both sides and x కామన్ తీస్తే ఎవరు వస్తారు? ఇక్కడ x ఉంది కాబట్టి 1, ఇంకెక్కడ ఉంది x, ఇక్కడ ఉంది, అంటే ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 1 మైనస్ 4 లాంబ్డా ఇంటూ y ప్లస్ 3 లాంబ్డా మైనస్ 1 ఇంటూ z. ఇక్కడ x కామన్ తీసా, y కామన్ తీసా, z కామన్ తీసా. జెడ్లో ఇక్కడ -1 ఉంది, తర్వాత రాసుకున్నాను -z. ద రిమైనింగ్ ఎవరున్నారు ఇంకా కామన్ తీసేసిన తర్వాత -6 ఉంది, ప్లస్ కాదు ఇక్కడ. ఇక్కడ -6 ప్లస్ 5 లాంబ్డా దట్ ఈస్ ఈక్వల్ టు 0. therefore the point 1 1 1 pass, this is the equation 2 andam, passes through equation 2. సో దీన్ని x అనుకోండి, y అనుకోండి, z అనుకోండి. సబ్స్టిట్యూట్ ద అబోవ్ ఈక్వేషన్ 1 ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 1 మైనస్ 4 లాంబ్డా, అంటే 1 1 1 కాబట్టి 3 లాంబ్డా మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 6 ప్లస్ 5 లాంబ్డా is equal to 0. That implies lambda, how many lambdas are there? 2 lambda, 3 lambda, 5 lambda, 5 plus 5, 10 lambda, 10 minus 4, 6 lambda. 6 lambda minus the remaining constants 1, 1 plus 1, 2, 2 అంటే 2 ఉంది, ఇక్కడేమో -7 ఉంది, అంటే -5, అంటే +2 -7, అంటే -5 is equal to 0. From this equation lambda is equal to 5/6. So we get parameter value lambda is equal to 5/6. Substitute lambda in above equation 1. Substitute lambda is equal to 5/6 in equation 1. We get
x plus y minus z, x plus y minus z minus 6 plus lambda ante 5/6 into second plane 2x minus 4y plus 3z plus 5 equal to 0. LCM తీస్తే ఈ 6 ఇటు వెళ్ళిపోతుంది. That implies 6x plus 6y minus 6z minus 36 plus 5 2s are 10x minus 20y plus 15z plus 25 equal to 0. That implies 6x plus 10x, that is equal to 16x minus 14y plus minus 6 plus అంటే plus 9z minus 11 equal to 0. 36 లో నుంచి 25 పోతే 11 minus 11 equal to 0. So this is the required equation of the plane. Therefore, this is the required equation of the plane. Equation of the plane. Hence solved. Hence solved. And one more problem. Find the equation. Find the equation of the plane through and passing through the lines of intersection, the lines of intersection x minus y plus 3z plus 5 is equal to 0, 2x plus y minus 2z plus 6 is equal to 0, passing through the point, passing through the point minus 3 1 1, minus 3 1 1. Solution: given planes x minus y plus 3z plus 5 is equal to 0 and 2x plus y minus 2z plus 6 is equal to 0. Therefore, equation of planes passing through the line, passing through the line of intersection of planes or pi 1 plus lambda pi 2 equal to 0. That is pi 1 ante first plane x minus y plus 3z plus 5 plus lambda into second plane 2x plus y minus 2z plus 6 is equal to 0. This is equation 1. This is the first plane. And that implies we can multiply x minus y plus 3z plus 5 plus 2 lambda x plus 2 lambda x plus lambda y plus lambda y minus 2 lambda z plus 6 lambda equal to 0. X common తీసేద్దాం. 1 plus 2 lambda plus y common తీస్తే lambda minus 1 plus z common తీస్తే 3 minus 2 lambda, the remaining 6 lambda plus 5 equal to 0. Now the point
-3 comma 1 comma 1 passes through 2. we get that implies x ante -3 into 1 plus 2 lambda plus 1 into lambda minus 1 plus z ante 1 minus 3 minus 2 lambda plus 6 lambda plus 5 equal to 0. That implies -3 minus 6 lambda plus lambda minus 1 plus 3 minus 2 lambda plus 6 lambda plus 5 is equal to 0. That implies -3 plus 3 cancel, minus 6 lambda plus 6 lambda cancel, and the remaining minus lambda minus 2 lambda plus lambda minus lambda plus 5 is equal to 0. That implies lambda is equal to 4. అంతేగా మైనస్ లాంబ్డా ప్లస్ 5 అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1 ఉంది కాబట్టి -5 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది కదా. minus lambda is equal to -5. Lambda cancel అయితే lambda is equal to 5. minus lambda -2 lambda అంటే minus lambda -1 ఓకే రైట్ -1 ప్లస్ 4 కదా ఇక్కడ, అంటే ఇక్కడ 4 రావాలి, ప్లస్ 5 -1 కదా 4 అంటే -4 minus minus cancel, అప్పుడు lambda is equal to 4. Substitute lambda is equal to 4 in equation 1. That is x minus y plus 3z plus 5 plus lambda ante 4 into 2x plus y minus 2z plus 6 is equal to 0. That implies x minus y plus 3z plus 5 plus 8x plus 4y minus 8z plus 24 is equal to 0. X plus 8x అంటే 9x plus 4y minus y plus 3y minus 5z plus 24 plus 29 is equal to 0. This is the required, therefore this is the required equation of the plane. Hence solved. So we have to solve any problem by like this. And one more problem number 3. Find the equation of plane passing through the intersection of planes x plus 2y plus 3z plus 4 is equal to 0. 4x plus 3y plus 3z plus 1 is equal to 0. And perpendicular to the plane, x plus y plus z plus 9 is equal to 0. ఇక్కడ ఏమన్నాడంటే వాడు find the equation of the plane passing through the intersection of the planes. 2 planes intersection గా ఉన్నాయి, and also perpendicular to the plane.
దీనికి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఏం చేసాము, పాసింగ్ త్రూ ది అన్నాడు. పాసింగ్ త్రూ ద పాయింట్ అన్నప్పుడు అది ఇక్కడ పర్పెండిక్యులర్ కండిషన్ అంటే ఏమవుతుంది, ఇక్కడ రెండు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్స్ కి π1 ప్లస్ లాంబ్డా π2 ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తాము, లాంబ్డా వాల్యూ కనుక్కుంటాము, అండ్ లాంబ్డాలో ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే పర్పెండిక్యులర్ అంటే అది సేమే కదా, ఇదొక ప్లేన్ అన్నాము, ఇదొక ప్లేన్ అన్నాము. ఈ రెండు ప్లేన్స్ కి ఇదేంటిది, ఇది పర్పెండిక్యులరేగా. పాసింగ్ త్రూ అన్నా ఇదే సేమే, పాసింగ్ త్రూ అన్నా ఓకే, అండ్ ఆల్సో పర్పెండిక్యులర్ కండిషన్. దీస్ టూ ప్లేన్స్ కి ఈ థర్డ్ ప్లేన్ పర్పెండిక్యులర్ గానే ఉన్నది కాబట్టి సేమ్ ప్రొసీజర్. కొంచెం ఫాస్ట్ గా చేస్తాను. సొల్యూషన్. గివెన్ ప్లేన్స్ ఆర్ x plus 2y plus 3z plus 4 is equal to 0, 4x plus 3y plus 3z plus 1 is equal to 0. That is π1 plus lambda π2 is equal to 0. That implies x plus 2y plus 3z plus 4 is equal to plus 4 plus lambda into second plane 4x plus 3y plus 3z plus 1 is equal to 0. సార్ నేను మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇది మీరు ఫస్ట్ ప్లేన్ తీసుకున్నారు π1, అలాగే ఇది సెకండ్ ప్లేన్ తీసుకున్నారు కదా, నేనేం చేస్తానంటే ఇది ఫస్ట్ ప్లేన్ తీసుకుంటాను, ఇది సెకండ్ ప్లేన్ తీసుకుంటాను, నీ ఇష్టం ఏదైనా పర్వాలా, నో ప్రాబ్లం. అప్పుడు మీకు నెగిటివ్లోకి వస్తుంది, అంతే, ఏం లేదు. ఓకేనా, ఇలా రాసుకున్నాను. దట్ ఇంప్లాయిస్ ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ 4 లాంబ్డా ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 3 లాంబ్డా ఇంటూ వై ప్లస్ 3 ప్లస్ 3 లాంబ్డా ఇంటూ జెడ్ ప్లస్ 4 ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్రాబ్లంలో ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో దాని π1 అనుకోండి, సెకండ్ ప్లేన్ ఏదైతే ఇచ్చాడో π2 అనుకోండి, సరిపోతుంది, ఇంకా నో ప్రాబ్లం. నీకు ప్రాబ్లం రాదు, మాకు ప్రాబ్లం రాదు. అంటే therefore equation 1 is perpendicular to plane x plus y plus z plus 9 is equal to 0. That implies ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ ప్లేన్ లో నుంచి పర్పెండిక్యులర్ డిఆర్స్ ని తీసుకుంటాను, అంటే దీని కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ 1 అండ్ జెడ్ కోఎఫిషియంట్ 1, వీటి యొక్క డిఆర్స్ తీసుకొని ఆ ఈక్వేషన్ 1 లో పెడతాను. ఓకేనా, దట్ ఇంప్లాయిస్ 1 ప్లస్ 4 లాంబ్డా ఇంటూ 1, ఈ 1 ఎక్కడి నుంచి వచ్చిందంటే దీని యొక్క డిఆర్స్, ఈ ప్లేన్ యొక్క డిఆర్స్ అనమాట, ప్లస్ 2 ప్లస్ 3 లాంబ్డా ఇంటూ 1 ప్లస్ 3 ప్లస్ 3 లాంబ్డా ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక కాన్స్టెంట్ అవసరంలా, పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటిది, a1 ఇంటూ a2 దట్ ఈస్ a1 ఇంటూ a2 ప్లస్ b1 ఇంటూ b2 ప్లస్ c1 ఇంటూ c2 ఈజ్ ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ కండిషన్. ఈ ప్లేన్ లో నుంచి ఎక్స్ కోఎఫిషియంట్, ఈ ప్లేన్ లో నుంచి ఎక్స్ కోఎఫిషియంట్, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇందులో వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్, అంతే. కాన్స్టెంట్ రిమూవ్ చేసేయండి, నో ప్రాబ్లం. దట్ ఇంప్లాయిస్ 6 ప్లస్ 10 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6/10, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5, minus 3/5. Therefore lambda is equal to minus 3/5. Substitute lambda in equation ఇక్కడైనా పర్వాలేదు, ఇక్కడైనా పర్వాలా, ఓకేనా, ఎక్కడైనా పర్వాలా. దీన్ని ఈక్వేషన్ 1 అందాం, దీన్ని ఈక్వేషన్ 2 అందాం. నౌ ఈక్వేషన్ 2 ఈస్ సరిపోయింది ఇప్పుడు. Therefore substitute lambda value ఎంత వచ్చింది, minus 3/5 in equation 1. We get, that implies 5x plus 10y plus 15z plus 20 minus 12x minus 9y minus 9z minus 3 is equal to 0. That implies minus 7x plus y plus 6z plus 17 is equal to 0. Minus common తీసేస్తే
7x minus y minus 6z minus 17 is equal to 0, which is required equation of the plane. Equation of the plane. Hence solved. Hence solved. So I'll give the homework problem. Find the equation of plane passing through lines of intersection of planes x plus y plus z plus minus 1 is equal to 0, 2x plus 3y plus 4z minus 5 is equal to 0, comma, and perpendicular to plane x minus y plus z is equal to 0. అలాగే ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ 2x minus y is equal to 0, y minus 3z is equal to 0, comma, perpendicular to 3z minus 4x minus 5y plus 8 is equal to 0. ఈ ఈక్వేషన్ వచ్చి పర్పెండిక్యులర్ టు అన్నాడు కదా, ఈ ప్లేన్ లో ఎక్స్ ఫస్ట్ ఇది రాసుకోవాలి, మైనస్ 4x రాసుకోవాలి ఫస్ట్. జాగ్రత్త, ఇది దట్ ఈస్ ఇలా రాసుకోవాలి, మైనస్ 4x minus 5y plus 3z plus 8 is equal to 0. ఇది జాగ్రత్తగా రాయండి. సో ఈ 2 బిట్స్ మీరు చేసి నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మనం రెగ్యులర్ క్లాస్ వాళ్ళు హోంవర్క్ ఇట్లా ఇప్పుడు ఆన్లైన్లో వింటున్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటున్నారు. మన యూట్యూబ్ ఛానల్లో వేరే కాలేజ్ వాళ్ళు సంథింగ్ వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళు హోంవర్క్ రాసి నాకు వాట్సాప్ చేస్తున్నారు. మీ రోల్ నెంబర్ ఎంత అని అడుగుతుంటే మేము ఈ కాలేజ్ కా సార్ అని అడుగుతున్నారు, ఇది రైట్ అని అడుగుతున్నారు. అదొక వింత అనమాట మన క్లాస్లో. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ డూ ద హోంవర్క్ ప్రాబ్లమ్స్ అండ్ సెండ్ టు మై వాట్సాప్ నెంబర్. ఐ విల్ టెల్ యూ. ఓకేనా? నేను ఒకసారి చెక్ చేస్తాను, అది రైట్ రాంగో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ మోర్ ప్రాబ్లమ్స్ కూడా చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.